లేదా ఈ ఊళ్ళో ఉండాలని అనుకోవటం లేదా? ఉండాలనుకుంటే నోరు మూసుకొని లేదా ఈ ఊళ్ళోనే కాదు ఈ భూమి మీద నీకు నూకలు చెల్లుతాయి. మన రాముగాడే కదా అంత తెలియదు పని చేయలేదు. చూడము వీళ్ళ మాటలు పట్టించుకోకు, కూర్చోపోయేదాడు. వాళ్ళ మాటలకి ఏమి కానీ ఆ స్థలంపై మా అల్లుడు మనసు పడ్డాడు. ఇవ్వకపోతే మాట వచ్చేది. అందుకు చెప్పేదంటే ఆ స్థలం నాకు వదిలేసి చెరువు కింద ఉన్న ఆ స్థలంలో నీకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకో. ఎవరు కట్టాడో చూద్దాం. ఇష్టపడిందని పొలం మమ్మీ కొన్నాను. ఏంటండి సాటి మనిషి మీద గౌరవ మర్యాద లేకుండా ఇలానైనా ప్రవర్తించేది? అసలు ఆయనను బాధించే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇదిగో వకీలు, నీకు తెలియాలనుకుంటా. ఈ ఊర్లో ఎంత ఇవ్వాలనుకున్నా అది నా ఇష్టమే. అలాంటిది నాకెవరు లెక్కవడం ఏంటి? డబ్బు బలంతో మందిని వెనకేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఊరుకునేది లేదు. న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరిలాగే ఈ ఊరి వాళ్ళందరికీ పొందేలా నేను చేస్తాను. చదువుకున్న వాళ్ళతో ఇదేనా సమస్య? ఓ పట్టాన ఏది పట్టించుకోరు. అయినా నీ పిచ్చి కానీ నన్ను కాదని నేను సపోర్ట్ ఎవరు చేయరు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆధారం ఆయన వైపు ఉన్నంత వరకు రాజ్యాంగ పరంగా ఏర్పాటైన వ్యవస్థ ఆయన రక్షణ కల్పించి న్యాయం చేస్తాయి. అయినా నీలాంటి మూర్ఖులకు తెలియదు. మాకు తెలుసులేవయ్యా రాజ్యాంగం గురించి. మేము కూడా చిన్నప్పుడు బల్లో చదువుకున్నాం. అదేముంటాయి 4 ఆర్టికల్లు, ఫండమెంటల్ రైట్లు, డ్యూటీలు ఉన్న పుస్తకం. దాన్ని పట్టుకొని అదేదో పెద్ద మహాగ్రంథం అన్నట్లు ఎవరు ప్రతి సెంటర్ లో విగ్రహాలు చూడలేకపోతున్నారు బాబు. ఏంటి రాజ్యాంగం అంటే ఒట్టి పుస్తకమేనా సార్? అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? రాజ్యాంగం అంటే ఎవరో ఒక వ్యక్తి తనకు తట్టిన ఆలోచనను ఒక పుస్తకంలో రాయడం కాదు సార్. అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? దాని వెనుక ఎంతమంది ఎన్ని సంవత్సరాల శ్రమదానం ఉందో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఏమేమి పనులు చేయాలి, ఎలా పనులు చేయాలి, ఎలక్షన్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉండాలి, ఇలా దేశాలకు సంబంధించిన బోలేడు ఇంపార్టెంట్ విషయాలు అందులోనే ఉన్నాయి. కోసం పోరాడారు ఊరి చివర. నువ్వు కాస్త ఆగు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కంట్రోల్ చేశారు. నార్త్ కొరియా లాంటి దేశాల గురించి తెలుసుకో. స్వేచ్ఛగా స్వతంత్రంగా సమానత్వంగా జీవించాలనే ఉద్దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే తాతగారు. అసలు మన దేశంలో ఎన్ని కోట్ల జనాభా కలిగి అనేక రకాల కులాలు, మతాలు, భాషలు, ఆచారాలు కలిగి ఉండి కూడా 76 సంవత్సరాలకు పైగా ఎంతో సమైక్యంగా కలిసి ఉండడం చూసి మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మన భారతదేశం నిలబడగలిగిందంటే అది కేవలం రాజ్యాంగం వల్ల. సో రాజ్యాంగం జస్ట్ ఒక పుస్తకం కాదు సార్. ఇట్స్ వే ఆఫ్ లైఫ్, ఎవరీ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. చెప్పారా రాజ్యాంగం చాలా గొప్పదిరా, అంబేద్కర్ మహాత్ముడురా.